ఆదాయానికి మద్యం కిక్కెక్కింది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు త్వరగా ప్రజలకు అందాలంటే జనాలకు మద్యం తాగించాల్సిన గత్యంతరం ఏర్పడింది. మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఖజానా నింపుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తుండడమే ఇందుకు కారణం. దీంతో ఎక్సైజ్ శాఖ ఈ ఏడాది అనుకున్న 45,000 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నట్టు కనిపిస్తుంది. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేస్తుందని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచారం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా బెల్ట్ షాపులను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. రాష్ట్రంలో 60,000కు పైగా బెల్ట్ షాపులున్నాయని, వాటిని తొలగిస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నా వాటిపై కనీస చర్యలు లేవు. సీఎం స్థాయిలో ఒక్కసారి మాత్రమే ఎక్సైజ్ శాఖపై రివ్యూ చేసి ఆ తర్వాత మిన్నకుండిపోయారు. కొన్ని రోజులుగా గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరిగాయని ప్రజలు ఆందోళన బాటపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై వచ్చే నిధులపైనే ఆధారపడిందనే విమర్శలొస్తున్నాయి. అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఎక్సైజ్ శాఖనే నమ్ముకుంది. కమర్షియల్ ట్యాక్స్ తర్వాత అత్యధికంగా డబ్బులు కురిపించే కల్పతరువుగా ఎక్సైజ్ శాఖను గుర్తించింది. మద్యం అమ్మకాల నుంచి ఎక్సైజ్ శాఖకు ప్రతి నెల దాదాపు 3,000 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు అది 3,420 కోట్లకు చేరింది. గడిచిన 6 నెలల్లోనే 23,000 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 45,000 కోట్ల ఆదాయం ఇట్టే వచ్చేటట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకునేందుకు డిమాండ్కు మించి మద్యం, కొన్ని ప్రముఖ బ్రాండ్లు మినహాయించి బీర్లను సప్లై చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. గత 3-4 నెలల్లోనే 90 లక్షల కేసుల లిక్కర్, 138.56 లక్షల కేసుల బీర్లను విక్రయించారంటే ఏ స్థాయిలో అమ్మకాలు జరిగాయో తెలిసిపోతుంది. ఒక్క ఏప్రిల్లోనే 902.28 కోట్ల బీర్లు అమ్మేశారు. 2023 ఏప్రిల్లో ఈ అమ్మింది 764 కోట్లు మాత్రమే. గతేడాది కంటే ఈసారి 19% బీర్ల అమ్మకాలు పెంచారు. అన్ని డిపోల్లో ఒక్క ఏప్రిల్ నెలకు 2.28 లక్షల కేసుల బీర్లను నిల్వ ఉంచారు. జనవరి నుంచి ఏప్రిల్ నాటికే 50.14 లక్షల కేసుల బీర్లను అమ్మారు. దీన్ని బట్టి మద్యం అమ్మకాలపై ప్రభుత్వం ఏ స్థాయిలో ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.